ధర్మ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ ప్రొఫెసర్స్ ఢిల్లీ యూనివర్సిటీ తిరుమలి గారికి, మురళీ మనోహర్ గారికి కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ రామయ్య గారికి సోషియాలజీ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీ, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సౌధా అరుణ వర్ణ నిర్మూలన పుస్తక రచయిత గారికి, ఇంకా కొండ ఆశన్న డాక్టర్ గారికి, లింగమల్లు గారికి, వివిధ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలకు. ఈ సభలోకి వచ్చేటప్పుడు సౌదా గారు జాన్ డ్యూయి ఫోటో పెట్టారు, భలేగా పెట్టారే అన్నారు. సౌదా గారితో అనేది ఏంటంటే, మీకు బాగా ఇష్టమని చెప్పారు, నాకు మీకన్నా బాగా ఇష్టం సార్ జాన్ డ్యూయి గారు. మీరు ఇష్టం అంటే నేను తట్టుకోలేకపోతున్నా, ఎందుకంటే మీకన్నా నేను ఎక్కువ ప్రేమిస్తున్నా జాన్ డ్యూయిని. అందుకని నాకన్నా మీరు ఎక్కువ ప్రేమించొద్దు. ఎందుకంటే మనకి మావో అంటే తెలంగాణలో ఒక విప్లవం. మావోకి గురువు హూషి అని ఉన్నాడు ఒక ఆయన, ఆయనకి గురువు జాన్ డ్యూయి. ఆ హూషి నేర్చుకున్నదంతా అంబేద్కర్ దగ్గర. తెల్లవాళ్ల మీద యుద్ధం చేసిన నల్లవాళ్ళకి అనుక్షణం దిశానిర్దేశం చేసింది జాన్ డ్యూయి. అంబేద్కర్కి, తెల్లవాళ్ల మీద యుద్ధం చేసిన నల్లవాళ్ల నాయకత్వానికి, మావోని సృష్టించిన హూషీని సృష్టించిన జాన్ డ్యూయి. ఇంత అద్భుతమైనటువంటి మూల అన్వేషణ అధ్యయనం సృష్టించిన జాన్ డ్యూయి జన్మదినం పోయిన అక్టోబర్లో ఉండే కానీ ఆ జాన్ డ్యూయి జన్మదినం రోజునే ఈ టీచర్ల యూనియన్ ఆవిర్భావం జరిగితే బాగుండు అని మిత్రులతో అనుకోవడం జరిగింది. కానీ అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు జరపలేకపోయాము, ఇప్పుడు జరిపాము. కానీ విచిత్రంగా 2 సంఘటనలు జరిగినాయి. అప్పుడు జరిపినట్టయితేనేమో ఆకునూరి మురళీ గారు వచ్చేవారు, గంటా చక్రపాణి గారు రాలేకపోయేవారు. ఇప్పుడు జరిపితే ఆకునూరి మురళి గారు రావట్లేదు, చక్రపాణి గారు వచ్చారు. ఇది వారిని అడిగే ఈ జోకుని మీకు చెప్పడం జరిగింది. అప్పుడు కూడా వచ్చేవారు అన్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి యుద్ధం చేయడం చాలా అరుదైన విషయాలు ప్రపంచంలో. అలాంటి ఒక రాడికల్ థింకింగ్ ఉన్న ప్రొఫెసర్ గారు, నేను, రామయ్య గారు, ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు ముగ్గురం ఒకే డిపార్ట్మెంట్ సోషియాలజీ ఉస్మానియా యూనివర్సిటీ. మాకు సత్యనారాయణ గారు అని వారికి కూడా గురుగారే అనుకుంటున్నాను నేను, మీకు కూడా అట్లా ఒకే డిపార్ట్మెంట్ కావడం కూడా వెరీ హ్యాపీ. ఇక విషయానికి వస్తే, ఇప్పుడు చైనా గోడ అంటే అది సిమెంటు కాంక్రీట్తో కట్టారు కాబట్టి ఒక దేశాలు మరొక దేశం చైనా మీదకి దండెత్తకుండా వేలాది కిలోమీటర్ల గోడ కట్టారు కాబట్టి అవతల వాళ్ళు యువతలకి పోవడానికి వీల్లేదు. మరి ఈరోజు ధర్మ టీచర్స్ యూనియన్ కార్యక్రమానికి 220 మంది టీచర్లు హాజరయ్యారు, కానీ మరో 400 మంది హాజరు కాలేకపోయారు. ఎందుకు హాజరు కాలేదు అంటే, ఇక్కడ శాలువా గోడను కట్టారు తెలంగాణలో. ఏమిటి శాలువా గోడ అంటే, గురజాడ అప్పారావు గారు గురించి శతజయంతి ఉత్సవాలు చేస్తారట ఈ టీచర్స్ ఆర్గనైజేషన్. విజయవాడలో 1982-83లో యూటీఎఫ్ రాష్ట్ర సదస్సుకి సినీ రైటర్ ఆరుద్ర గారిని పిలుస్తారు. వారు కందుకూరి వీరేశలింగం గురించి, గురజాడ అప్పారావు గురించి. గురజాడ అప్పారావు గారు తెలుసా మీ అందరికీ? మంచి అన్నది ఒకవేళ మాల అయితే, మంచి అన్నది ఒకవేళ మాల అయితే అది నేను అవుతా అంటాడు ఆయన.
ఒకవేళ మంచి అన్నది మాల అయితే, మీరు ఏదైనా పెళ్లి సంబంధానికి పోయి ఈ అమ్మాయి మంచిదైతే నేను చేసుకుంటానండి చెప్పు తీసుకొని కొడతారు. ఇప్పుడు గురజాడ అప్పారావు గారు మంచి అన్నది ఒకవేళ మాల అయితే అది నేను అవుతాను. ఆయన గారి శతయంతి ఉత్సవాలు చేస్తారట, ఆరుద్ర గారిని పిలుస్తారట, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని పిలుస్తారట. కానీ సావిత్రిబాయి పూలే గురించి ఊసే ఎత్తని టీచర్ల యూనియన్లు ఈరోజు ధర్మ టీచర్స్ యూనియన్ అనే ఒక భూకంపం పుడుతుంటే తెలంగాణలో 33 జిల్లాల్లో శాలువా గోడని కట్టి అన్ని జిల్లాల్లో బీసీఎస్సీ ఎస్టీ టీచర్లకి సన్మానం చేస్తామని చెప్పేసరికి మన సభకి రావాల్సిన 300 మంది టీచర్లు శాలువా గోడకు ఆగిపోయారు, చైనా గోడలాగా. ఇప్పుడు గోడ అంటే బాగానే ఉంది, అది గోడ అంటే సిమెంట్ కాంక్రీట్ కాబట్టి దాటలేము, మరి శాలువాకి ఎందుకు దాటలేము? ఇవే మానసిక సంఖ్యలు అంటే అంబేద్కర్ చెప్పిన మానసిక సంఖ్యలు. ప్రపంచంలో ఎవరైనా సంఖ్యలను బద్దలు కొట్టుకుంటారట, కానీ మన దేశంలో సంఖ్యలను ముద్దాడతారట. ఎంత అద్భుతంగా చెప్పాడు అంబేద్కర్. ఈ శాలువాని ముద్దాడి 300 టీచర్లు ఆగిపోయారు. అందుకని ఈ శాలువా తెరలని అరలని పొరలని చించివేసి ధర్మ టీచర్స్ యూనియన్ తెలంగాణలో ఒక ఆత్మగౌరవ బావుట బీసీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులు ఎగిరించబోతున్నారు. దానికి కావలసిన తాత్విక పునాది చింతనని, తాత్విక పునాది. మీరందరూ టీచర్లంతా ఉద్యోగంలో జాయిన్ అయిన రోజే బ్యాంకులు వచ్చి మీకు ఇల్లు కట్టిస్తూ ఉంటారు. పెద్ద టీచర్లంతా రిటైర్ అయినాక ఇల్లు కట్టుకుంటారు. మరి డిటియు కూడా ఇల్లు కట్టిస్తుంది టీచర్లందరికీ. ఏమి ఇల్లు కట్టిస్తుంది అంటే మీకు బ్యాంకులు అంటే మన బీసీఎస్సీ ఎస్టీ టీచర్లు అందరూ తెలుసు కదా, మనందరి మీద అనేక బ్యాంకులు కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాయి బీసీఎస్సీ ఎస్టీ టీచర్లు. వాళ్ళందరూ సిమెంటు ఇనుముతోటి మీకు ఇల్లు కట్టిస్తున్నారు. మన టీచర్ల లక్ష్యం కూడా, మీ అంతిమ లక్ష్యం ఏంటంటే ఇల్లు కట్టేయడం అంటారు చాలామంది. ఇట్లా ఇల్లు కట్టుకుంటున్నారు. మరి డిటియు కూడా అజరామరంగా 100 సంవత్సరాలు ఈ భూమి మీద ఎట్లా ఉండగలుగుతుంది అంటే డిటియు టీచర్లకు కూడా జ్ఞాన గృహాలు కట్టించబోతుంది డిటియు. ఎందుకు కట్టించబోతుంది అంటే సిమెంట్ గృహమైనా ఏ గృహమైనా చైనా గోడైనా కూలిపోవాల్సిందే. కానీ జ్ఞాన గృహం కూలడానికి భూకంపాలకి, ప్రళయాలకి, సముద్ర ప్రళయాలకి దేనికి లొంగదు. ఇట్లాంటివన్నీ మీ డిటీలు టీచర్స్ అంతా మాట్లాడుకుంటుంటే మీ చర్చల్లో వింటున్న మాటలు ఇవి. నేను ఆ విధంగా ధర్మ టీచర్స్ యూనియన్ జ్యోతిరావు పూలే పాఠాలు చెప్తుంటే ఇక ఏ మాటకి వినట్లే. ఆయన కత్తులతో బెదిరించినా వినట్లేదు, పాఠాలు చెప్తానంటాడు. బెదిరించినా వినట్లేదు. ఒకటే ఒక ఆయుధం, ధర్మం గతి తప్పుతుంది, ధర్మం తలకిందులైతుంది. కాబట్టి ధర్మానికే ప్రమాదం జరగబోతుంది. కాబట్టి మీ కొడుకు చేత నువ్వు పాఠాలు చెప్పియడం బంద్ చేయించాలని అందరూ జ్యోతిరావు పూలే తండ్రి దగ్గరికి పోయారు. శంభూకుడు చదువుకుంటానంటే ధర్మం తలకిందులైతుందని అతన్ని ఆపారు. జ్యోతిరావు పూలే చదువు చెప్తుంటే ధర్మాన్ని అడ్డు తెచ్చారు. ఇంతకీ ధర్మం ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు, ధర్మం ఎక్కడో స్వర్గంలో ఉన్నట్టు, ధర్మం అనే శబ్దం మనమే మాట్లాడకూడదన్నట్టు, అసలు ధర్మం అనేది మనకి సంబంధమే లేదన్నట్టు, ధర్మం అనేది ఎక్కడెక్కడో పెద్ద పైన ఉండే ఆకాశాల్లో ఉన్నట్టు. కానీ ధర్మానికే మనం నాయకత్వం వహిస్తే, అసలు ఆకాశంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొస్తే, అసలు ఆ ధర్మానికే డిటియు టీచర్లు నాయకత్వం వహిస్తే ఇంకా ధర్మం భయపడేది ఎక్కడ ధర్మానికి? అందుకనే ధర్మానికి నాయకత్వం వహించాల్సింది మనమే. కాబట్టి బాగా పెట్టారయ్యా మీరంతా, ధర్మ అనే పేరు డిటియు టీచర్లంతా మంచి పేరు పెట్టారు, చాలా సంతోషం. ఇకపోతే ఈ వివక్షత విచిత్రం ఏంటంటే మన తెలంగాణలో అన్ని మాట్లాడుకుంటాం కానీ ఇక్కడ ఆచరణ ఉండదు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైనటువంటి డిప్లొమసీ, లౌకికం ఎక్కువ కాబట్టి ఇక్కడ అన్నీ మాట్లాడతాం. ఇక్కడ అసలు మాట్లాడడం కూడా మనకే మాట్లాడడమే కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ ఒక ఆదర్శం గురించి మాట్లాడితే చాలా గొప్ప వ్యక్తి అనమాట.
అంటే అతను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ ప్రపంచంలో అతనికన్నా గొప్ప వ్యక్తి లేడు అని అర్థం. మాట్లాడటమే ఇక్కడ. ఒక సినిమా తీసినా, ఒక కథ రాసినా, ఒక ఉపన్యాసం చెప్పినా, ఒక చక్కగా 10 మందిలో మాట్లాడినా అది ఆ ఆదర్శం చాలన్నమాట. దానికి యాక్షన్ ఉండదు ఇక్కడ. మరి వివక్షతకి గురయ్యేవాడు నాయకత్వం వహించాలా ఈ ప్రజలకి? వివక్షతకి గురి చేసేవాడు నాయకత్వం వహించాలా? ఎంత విచిత్రంగా ఉంది అసలు ఈ ప్రపంచం. వివక్షతకి గురవుతున్నాం మనమంతా, 90% ప్రజలం. వివక్షతకి గురయ్యే ప్రజలకి వివక్షతకి గురి చేసేవాడు ఎట్లా నాయకత్వం వహిస్తాడు? ఎంత విచిత్రంగా ఉంది ఇది. గ్రామాలలో ఒక దొర ఇంటికి వర్షంలోనో చలిలోనో ఎండలోనో గదగద వణుక్కుంటా, అయ్యా అయ్యా నీకు దండం పెడతాయా, నాకు ఈ సహాయం చేయయ్యా అని దొరల వాకిట్లో ఎక్కడో నిలబడి వంగి వంగి దండం పెట్టినట్టుగా ఈ బీఈడీ చేసిన టీచరు, ఎంఏ బీఈడీ చేసిన టీచరు, మాల టీచరో, మాదిగ టీచరో, బీసీ టీచరో తన భుజాలని ఉంచుకొని కాగితాలు చేతులు పట్టుకొని ఓ యూటీఎఫ్ఓ, ఓ పిఆర్టీయూలో ఉన్న రెడ్డి కమ్మ టీచర్ల దగ్గరికి పోయి అయ్యా నా పని చేయా అని వంగిపోతున్నాడు. ఆ గ్రామంలో మన అయ్యలు తాతలు ఏ విధంగా అడిగినరో దొరల దగ్గర, నీవు కూడా ఎంఏ బీఈడీ చేసి ఈ దొర దగ్గర నువ్వు కూడా అదే సహాయానికి పోతున్నప్పుడు మన బీసీ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల ఆత్మగౌరవం అంతా మంటలో కలిసిపోయింది ఆ ఒక్క సీన్కే, ఆ దెబ్బకే. అంటే వివక్షతకి గురి చేసేవాడు మనకు నాయకుడు అవుతున్నాడు. ఆంధ్ర వాళ్ళ వివక్షత, ఆంధ్ర వాళ్ళ వివక్షతకి మన మీద వివక్షత, మన మీద వివక్షతకు గురి చేసేవాడు ఆంధ్ర వాళ్ళ మీద పోరాటానికి నాయకత్వం. ఎవరు నాయకత్వం వహించాలి? 50 ఏళ్ళు ఆంధ్ర వాడు వివక్షతకు గురి చేస్తే ఆ ఒక్క పిలుపు 24 గంటల్లో, 5 రోజుల్లో, నెల రోజుల్లో తెలంగాణ గడ్డ మీద ఉన్న 3.5 కోట్ల మందికి ఎక్కించారు. కానీ 2000 సంవత్సరాల వివక్షత మన మీద, దాని మీద తిరుగుబాటు చేయడానికి ఎన్ని వందల సంవత్సరాలు. ఇప్పుడు జ్యోతిరావు పూలే పుట్టి 150 ఏళ్ళు, ఇంకా మనలోకి ఉద్యమం రాలే. వాళ్ళు సృష్టిస్తే వారం రోజులు సృష్టించారు ఆంధ్ర వాళ్ళ మీద పోరాటానికి. ఎందుకు? తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడితే ఇది సోవియట్ రష్యా అయిద్దని. వివక్షత గురి చేయొచ్చు కాదనట్లే, కానీ మన మీద జరుగుతున్న 2000 సంవత్సరాల వివక్షతని బద్దలు కొట్టి మన విముక్తి ప్రదాతలైనటువంటి లెగసీ ఒకటి ఉంది కదా. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? ఏంటి అసలు ధర్మం అంటే? వారసత్వ జ్ఞానం. వారసత్వ జ్ఞానం. శరీరం నుంచి శరీరం జెనెటిక్గా పుడుతూ ఉంది. మరి ఆలోచనకి వారసత్వం ఏంటి? ఆలోచనకి లెగసీ ఏంటి? అసలు వారసత్వం ఏంటి? నీ పూర్వీకుడికి మార్గం ఏంటి? నీ పూర్వీకులు నువ్వు ఎట్లా బతకాలను ఒక దారి చూపిపోతున్నారే. ఒక శక్తివంతుడైనటువంటి వ్యక్తి తిరుగుబాటు చేస్తే ఒక యుగానికి ద్రోహమై కూర్చుంటుంది. ఒక యుగం బతకొచ్చు. ఒక శక్తివంతుడైన వాడు రాజీ పడితే ఒక యుగం మీద, భూమి మీద ఉన్న కోట్ల మంది మరణించవచ్చు. ఎందుకు రాజీ పడుతున్నాడు ఇతను ఒక శక్తివంతుడైన ఒక టీచర్ రాజీ పడితే కాంప్రమైజ్ అయిపోతుంది భూమి అంతా. ఆ భూమి మీద మనం బతికే విలువలన్నీ తారుమారై పులి నోట్లోకి మనం పోయే విలువల్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనం అందరం చనిపోతాం. కానీ ఒక్క తిరుగుబాటు బయలుదేరితే ఒక యుగంలో ఉన్న మానవ కోట్ల మంది ప్రజలు విముక్తి అవుతారు. జస్ట్ ధర్మం తెలియకపోబట్టి. మరి మన వారసత్వం ఏంటి? సావిత్రిబాయి ఫూలేనే కేంద్ర ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ మంత్రి అయితే స్మృతి ఇరానీలాగా, సావిత్రిబాయి ఫూలేనే భారత ప్రభుత్వంలో విద్యాశాఖకు సంబంధించిన మానవ వనరుల కేంద్ర మంత్రి అయితే సావిత్రిబాయి ఫూలే భారతదేశంలో ఉన్న 70 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలంతా అమెరికా పోయి బతికేటోళ్ళు, లేదా దేశాన్ని అమెరికా చేసేటోళ్ళు. మరి ఇది సాధ్యమా? సావిత్రిబాయి ఫూలేని తీసుకొచ్చి కేంద్ర మంత్రివర్గంలో పెట్టడం సాధ్యమేనా? సాధ్యమే. ఎట్లా సాధ్యం? మానవుడు శరీరం రక్తమాంసాలతో బతికే ఈ శరీరం 1000 కోట్ల మంది భూమి మీద ఉండొచ్చు.
ఇంకో 100 సంవత్సరాల తర్వాత మరొక 1000 కోట్ల మంది రావచ్చు. ఇవి శరీరాలు మాత్రమే. దీంట్లోకి వచ్చేది ప్రోగ్రాం, అదే ధర్మం. సావిత్రిబాయి ఫూలే ఆలోచన కలిగిన ఏ శరీరమైనా, ఏ మహిళైనా పోయి ఆ కేంద్ర మంత్రివర్గంలో కూర్చుంటే సావిత్రిబాయి ఫూలే మంత్రి అయినట్టే. ధర్మాన్ని అనుసరించడమే. ఇవో బ్రాహ్మణుడు చేస్తున్న పని అది. బ్రాహ్మణ ధర్మం లేకుండా బతికిన బ్రాహ్మణుడు ఉన్నాడా భూమి మీద? మరి సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే, సాహు మహారాజు, అంబేద్కర్ ధర్మం తెలిసి బతికిన వాళ్ళు ఉన్నారా మన దాంట్లో ఎవరన్నా? వారికి 3 ఏళ్ళప్పుడే జంజం వేసి సంకల్పం చెప్పి ఇవన్నీ చెప్పి వారిని ఆ ధర్మంలో బతికిస్తుంటారు 3-4 ఏళ్లకే. అంటే వాళ్ళ శరీరాలు తిత్తులు మాత్రమే. కార్యక్రమాన్ని 5000 సంవత్సరాల నుంచి మోసుకొచ్చి ఆ శరీరాల్లోకి పంపితే అవే శరీరాలుగా మారుతూ ఉంటాయి ప్రతి యుగానికి, తరానికి. మరి మన సంగతి ఏంటి? మనది ఏంటంటే ఇల్లు కట్టడం లక్ష్యం. మా జీవితంలో ఇల్లు కట్టాలా. మిమ్మల్ని నేనేమనట్లే. మన టీచర్లలో కొద్దిగా రియల్ ఎస్టేటు, కొద్దిగా చిన్న చిన్న వ్యాపారాలు, చిట్ ఫండ్స్, కొద్దిగా ఇవి కూడా వచ్చినాయి. వీటికి కారణం మనం కాదు. పాఠం చెప్పకుండా, చదువు చెప్పకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ, చిటీలు కట్టిస్తూ మన మీద నాయకత్వం వహిస్తున్న రెడ్డి, కమ్మ, వెలమ టీచర్లు మనకు నేర్పుతున్న అవలక్షణాలు అయ్యి. మనకు లేవు అసలు ఈ లక్షణాలు. మనం లేస్తే భయభక్తులతో పాఠం చెప్పడానికే పోతాం. అందుకని ఈ ధర్మం తెలవకపోతే ఎట్లా నాన్న? ధర్మం తెలవాలిగా. ధర్మం తెలవకుండా నువ్వు బతకడం వృధా కదా. ధర్మం తెలవకుండా బతుకుతున్నావు అంటే నువ్వు యాంటీ ప్రోగ్రామ్ అని, నువ్వు వ్యతిరేకమని, అంటే తల్లి బిడ్డను చంపినట్టుగా నువ్వు జాతిని చంపుతావని అర్థం. అంటే చూడగలగడా, దర్శనం చేసుకోవాలి. భూమి మీద మనం కొన్ని విషయాల్ని దర్శనం చేసుకోవాలి కదా. అందుకని ఎవరో మహానుభావుడు సత్యం తెలవకుండా నువ్వు బతుకుతున్నావు అంటే ఎందుకు నువ్వు బతికేది? ఉరిపెట్టుకొని సావడం బెటరు. అంటే నువ్వు చూడలేకపోతున్నావు. ఏ సత్యాన్ని అయితే చూడాలనో చూడలేకుండా పోతున్నావు. ధవళేశ్వరం గోదావరి నది మీద ఆనకట్ట కట్టినటువంటి సరార్థన్ కాటన్ని దేవుడుగా కొలుస్తున్నారు ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు. బ్రాహ్మణుల నుంచి, వెలమల నుంచి, కమ్మల నుంచి, రెడ్లంతా, మొత్తం అగ్రకులాలంతా జొన్నలు పండించుకునే మా భూముల్ని, సిరి సంపదలు పండించే ఆనకట్ట కట్టిండని ఆయన సమాధి ఆడందో ఎత్తుకున్నారు. పోయి లండన్లోనే ఉంటే ఆడికి పోయి సంకల్పాలు చెప్పుకొని వచ్చారు. మరి 1850లోనే లార్డ్ మెకాలే 3 రకాల ప్రాంతాల్లో పర్యటించి బ్రిటిష్లో పార్లమెంటులో ఒక బడ్జెట్ని కేటాయించుకొని వచ్చి బొంబాయి ప్రావిన్స్లో, మద్రాస్ ప్రావిన్స్లో, కలకత్తా ప్రావిన్స్లో అసలు ఎవరెవరికి విద్య అందుతున్నది, ఎవరెవరికి విద్య అందుతున్నది ఒకసారి ఎంక్వైరీ చేసిరా లార్డ్ మెకాలే అని పంపిస్తే 6 నెలలు తిరిగిండట. ఆయన ఇచ్చిన రిపోర్టు బ్రిటిష్ పార్లమెంట్కి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ శూద్రుడు ఒక అక్షరం ముక్క నేర్చుకున్నాడు ఒక్కడు లేడు దేశంలో అని రిపోర్ట్ ఇచ్చాడు. అందుకని ఇప్పుడు లార్డ్ మెకాలే శత్రువు అని చెప్తారు వాళ్ళంతా. లార్డ్ మెకాలేమో మీకు శత్రువు, ఎందుకంటే ఆయన బ్రిటిషోడు కాబట్టి. మరి సరార్థన్ కాటన్ మాత్రం భూములకి నీళ్లు బారిచ్చిన ఆయన బ్రిటిషోడు, ఆయన మాత్రం దేవుడు. ఏం న్యాయం చెప్పండి ఇది? ఈ న్యాయం గురించి మాట్లాడకపోతే ఎందుకు మన జీవితం చెప్పండి? వెరీ సింపుల్. సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్, కడప కలెక్టరు, తెలుగు భాషని ఏదో సరి చేస్తే ఆయన దేవుడై కూర్చున్నాడు. ఆయన సమాధి కోసం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ లండన్ పోయి ఆయన సమాధి ఆడందో ఎత్తుక్కొని వచ్చాడు. కానీ లార్డ్ మెకాలే పార్లమెంటుకి బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాలు ఒక్కడు చదువుకున్నవాడు లేడు. ఎక్కడైతే అగ్రకులాలకి చదువులు చెప్పే పీఠాలు ఉన్నాయో ఆ పీఠాలు బద్దలైతే కానీ విద్య ప్రజాస్వామ్యం కాదు ఈ దేశంలో. ఆ విద్య ప్రజాస్వామ్యం అయితే కానీ వీళ్ళకి విముక్తి దొరకదని రిపోర్ట్ ఇచ్చి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, సైకాలజీ, హ్యూమానిటీస్ మొత్తం యూరప్, అమెరికాలో ఉన్న శాస్త్రాలను తీసుకొచ్చి మనందరి చేతులు పెట్టినోడు లార్డ్ మెకాలే. ఈ సత్యం మాట్లాడొద్దా అంటున్నా? ఈ ఆర్గ్యుమెంట్ చేయొద్దా? ఆర్ఎస్ఎస్ అయినా లార్డ్ మెకాలే శత్రువు అంటాడు, ఆర్ఎస్యు అయినా లార్డ్ మెకాలే శత్రువు అంటాడు.
ఇంకో విషయం ఏంటంటే, మరి మీరేమంటారంటే ఎవరు లార్డ్ మెకాలే అని మనం మైకేల్ జాక్సన్ తెలుసు మనకి. ఇప్పుడు ఎవరు పిచ్చివాళ్ళు అంటాను ఇక్కడ ఏం కదా కథ. ఇప్పుడు ఈ ధర్మం చెప్పాలని నా బాధ ఏంటంటే, ఈ ధర్మం చెప్పాలి. ఈ ధర్మం చెప్పడం ప్రోగ్రామ్ చేయడం ఏడా. చాలా 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 సింపుల్గా ఉన్నాయి ఈ విషయాలన్నీ. ఫిజిక్స్ని తీసుకొచ్చి మనకు చెప్పడం. వీళ్ళందరూ మ్యాథమెటిక్స్ని, యూరప్ మొత్తం ఈ శాస్త్రాలన్నింటికి వ్యతిరేకం. వీళ్ళంతా వ్యతిరేకం. కానీ వీళ్ళే నేర్చుకుంటారు. మనమేమో రాఘవేంద్రరావు BA చేస్తాం మనం. ఇది మన పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఉన్నట IAS అయినా BEd చేయాలంటాడట అక్కడ ఒక ఆయన. BEd లేకపోతే కుదరదట. సరే చేయండి, బాగానే ఉంది. BEdని మనం అవమానపరచట్లే. కానీ ఏది అసలు మన బ్రతుక్కి జీవితానికి అర్థం ఏంటి? అందుకని ఒక UTF టీచర్ వాజేడు మండలం, వెంకటాపురం మండలం, భద్రాచలం, కూనవరం, పేరూరు, ఆ శబరి ఒడ్డున 30 సంవత్సరాలు సైకిల్ మీద UTFని గ్రామానికి UTFని పరిచయం చేసి ఆ మండలంలో 20 మంది CPM సర్పంచ్లు గెలిపించింది సార్ ఒక UTF టీచరు. మన పని ఏంటి? మన అయ్యే ఊళ్ళో ఎట్లయితే దొర దగ్గరికి పోయినరో మనం UTF రెడ్డి గారి దగ్గరికి కూడా అట్నే పోయి వంగాల. మన బాడీ షోల్డర్స్ ఏంటంటే వంగితే గొప్పవాళ్ళం అని, సిన్సియర్ అని. మనం స్ట్రైట్గా నిలబెడితే మన షోల్డర్ని ఇతనికి అహంకారం ఉందని వాడు అనుకుంటాడేమో అని మనం అనుకోవాలి. అందుకనే ఇదంతా ఏం జరుగుతుంది అని అంటే, ఈ సౌకర్యాలు, ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు, 4 ఒక ఇండ్లు, సౌకర్యాలు, కంఫర్ట్స్. ఒక టీచరు, నేను 30 ఏళ్ళ నుంచి ఒక్కరోజు మిస్ కాకుండా షటిల్ ఆడుతానంటే ఉద్యమాలు ఏమి ఉండవా నీకు? 30 ఏళ్ళ నుంచి నేను షటిల్ ఆడుతాను సార్, ఒక్కరోజు మిస్ కాలేదు అంటాడు ఈ నాగర్ కర్నూలు టీచర్. అంటే ఇంక నువ్వు నా మీటింగ్ కూడా రావా? సార్ మీటింగ్లో నువ్వు అంటే అంత కంఫర్టా? అంటే ఈ ప్రపంచాన్ని ఏం చేద్దామని లార్డ్ మెకాలే అనేటువంటి యాడ్ నుంచి వచ్చిండు. మళ్ళీ పైకి తీరి అంటాడు కదా, ఆ ధవళేశ్వరం మీద కట్టిన ఆయన ఎందుకు పొగుడుతున్నావా, సరార్థన్ కాటన్ ఎందుకు పొగుడుతున్నావు అంటే వాళ్ళు చెప్పే సమాధానం చూడండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ శత్రువు, కానీ అందులో ఉద్యోగస్తుడు శత్రువు అంటే మా లార్డ్ మెకాలే కూడా ఉద్యోగస్తుడే. ఇప్పుడు ఒప్పుకుంటావా? మన జీవితాలని మార్చాడు లార్డ్ మెకాలే. లక్షల ఎకరాల భూమి ఉన్న ఒక జమీందారుకి, ఆ గ్రామంలో అంటరాని వాడికి, ఇద్దరికి IPC ఇండియన్ పీనల్ కోడ్ చట్టం ఇద్దరికి ఒకటే అని ప్రతిపాదించినోడు లార్డ్ మెకాలే. అతను రిపోర్ట్ ఇస్తే దాని పునాదిగానే అసలు భారతదేశంలో ఏదో 3వ వాయిస్ వస్తుందా, ఇందిరా పోండి అన్నాడట బ్రిటిషోడు. 3వ వాయిస్ ఒకటి ఏంది అని అంటే అదే జ్యోతిరావు ఫూలే వాయిస్. అట్లా ఒక్కొక్క ప్రకంపనలు సమాజంలో, ఒక్కొక్క ప్రకంపనలు. ఈ ప్రకంపనలతోటే సమాజంలో మనకు తెలియవు. ఈ ప్రకంపనలు కంటికి కనపడవు. ఆలోచనల ప్రకంపనలు. ఒక విత్తనం నుంచి, ఒక చెట్టు నుంచి ఎన్ని రూపాలైతే వస్తాయో, ఆలోచనల గర్భం ఇది ఆలోచనల గర్భం. ఈ ఆలోచనల గర్భం జ్ఞానవంతులైన మనుషుల్ని కంటూ ఉంటుంది. అది గర్భం. మనకు వద్దా ఆలోచనలు? 6ంటికి ఇంటికి పోవాల్సిందేనా? అర్జెంటుగా ఎవడు పొమ్మండి మిమ్మల్ని ఇంటికి 6ంటికి? రాజ్యాంగం రాసిందా? ట్రాఫిక్ కాడ ఆగి తీసుకో, ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఆగల కర్ర తీసుకొని. యాడికి పోతారా మీరు 6 గంటలకి ఇంటికి? అంటే ఈ మొత్తం మహనీయుల యొక్క పండ్లు పొలాలు తిని అర్జెంటుగా ఇంటికి పోవాల్సిందేనా? పెద్ద టీవీ ముందు కూర్చోవాలనా? మరి అగ్రవర్ణాలు UTF టీచరు సైకిల్ వేసుకొని వాజేడు మండలంలో 20 గ్రామాల సర్పంచుల్ని గెలిపించి, ఒక పార్లమెంటు సభ్యుడిని గెలిపించి రాజ్యం తీసుకొచ్చిండయా. ఒక టీచరు రాజ్యం తీసుకొచ్చిండు. అంబేద్కర్ ఆశించింది ఏంటంటే టీచర్ నుంచి, నువ్వు విద్యావంతుడు అయినవు, నా పండు తిన్నావు, నువ్వు శక్తిమంతుడు అయినవు, నీకు భారత రాజ్యాంగం అనే ఖడ్గాన్ని ఇస్తున్నా, అశోక ధర్మచక్రాన్ని ఇస్తున్నా, 2300 సంవత్సరాల క్రితం నీవు శిశునాగుడి బిడ్డవి, బింబిసారుడి బిడ్డవి, సామ్రాట్ అశోకుడి బిడ్డవి. నీ రాజ్యం ఉండే
ఒకనాడు నీ రాజ్యం ఉండే ఈ దేశంలో తిరిగి ఆ రాజ్యాన్ని తెచ్చుకో అని ఇగో ఈ టీచర్కి చెప్తున్నాడు అంబేద్కర్. అదే అశోక చక్రం. అది కూడా మంది కాదట. మాది జాతీయ జెండా మీద మనకు సంబంధం లేదంటాడు మనోడు. అది మనదే. నీ రాజ్యాన్ని నీకు ఇండైరెక్ట్ లాంగ్వేజ్లో చెప్తున్నాడు అంబేద్కర్, నీ రాజ్యం ఉందని. ఈ పని అంతా టీచర్లే చేయాల్సింది. బెంగాల్లో రాజ్యం తెచ్చింది టీచర్లే. చాలామంది టీచర్లే రాజ్యాలను తెచ్చింది. ఉత్తరప్రదేశ్లో టీచర్లే. మనం కూడా టీచర్లమే. మనం టీచర్లం అందరం కలిసి చేయాలి ఈ పని అంతా. అందుకనే ఒక త్రిసూత్రం. ఒకటి హక్కుల కోసం యాజిటేషన్. తిరుమల గారు ఏమన్నారు, అసలు మన గురించి ఆలోచించే పరిస్థితే రానియద్దు స్టేట్. టీచర్లు వాళ్ళకి అన్ని ప్రొవిజన్స్ చేయాలి. అది సాధ్యం కాదు గవర్నమెంట్. ఓకే, ఇల్లు కావాలంటే మేము ఫిలాసఫీ చెప్తామంటే కూడా ఇప్పుడు రానియడు. అది కరెక్టే. ముందు నీ హక్కుల కోసం పోరాడాలి, బాగానే ఉంది. ఈ హక్కులతో పాటుగా నీ ధర్మం ఏంటి? ఆ ధర్మాన్ని తీసుకుపోవాలి కదా. ఏ పేపర్ చూసినా టీచర్స్ యూనియన్ పేర్లన్నీ, నర్సిరెడ్డి, యాదవ్ రెడ్డి, ఇలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు అమ్మా మేలుకుంటాను రా వీళ్ళు. అందుకని ఎవరో జంగయ్య అనే ఒక పిచ్చోడిని పెట్టాలి, బీసీనో ఎస్సీనో. ఒక పేరు తగిలిద్దాడా, ఇక మేము పెట్టలేదా అంటాడు. అది ఒక్క వాదన తీసుకుంటాడు ఆయనకి. ఈ ఉద్యమాలు రాకముందు మొత్తం ఉద్యమాలు, టీచర్ల ఉద్యమాలు మొత్తం రెడ్డి అగ్రకులాలే. ఆయన అంటాడు, మీ టీచర్ దగ్గరికి వచ్చి బాగున్నారా, చిటి వేయకూడదు మార్గదర్శిలో అని. ఒక మార్గదర్శి అంటాడు, మనోడిదే బట్టల షాప్ అంటాడు, మనోడిదే ఫ్లాట్ అంటాడు, మొత్తం మనోడిదే అని ఆ కొంప మీద పడి ఆ కొంప ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఈ అగ్రకుల టీచర్ సంస్థలు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నాయా. అంటే మన జీవితాన్ని ధర్మం తెలియక మన జీవితం మొత్తాన్ని ఇంకోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాను. అదే బానిసత్వం అంటే. బానిసత్వం అంటే అదే. నేను బానిసత్వంతో బతకడానికి వీల్లేదు, ఎటువంటి పరిస్థితిలో బతకడానికి వీల్లేదు. ధర్మం తెలిసిన వాడు బానిసత్వంతో బ్రతకడు. ఎందుకంటే తన శిరస్సు మీద వాక్యమే యజమాని అయింది కాబట్టి. మన శరీరం మీద యజమాని మటన్ ఇచ్చి రావాల్సిందే ఈరోజు. ఇప్పుడు యజమాని ఇదే కూర్చున్నది యజమాని. అంటే నేనేమంటున్నానంటే మన మీద యజమాని ఎవరు అసలు? ఈ భూమి మీద నీ శరీరం భూమి మీదకి వచ్చిందంటే ఎవరో నీ తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నువ్వు ప్రాణంతో బతకాలని, నువ్వు చల్లగా బతకాలని, నువ్వు అన్ని సౌకర్యాలతో బతకాలని నీ తరఫున కన్నీళ్లు కార్చే ఒక తల్లి లాంటి ఒక మాతృత్వ గుణం ఉన్నటువంటి ఒక తాత్వికుడు ఎవడో శత్రువుతో యుద్ధం చేసి కొట్లాడి పోరాడి వాదించి ఆ యుద్ధంలో గెలవబట్టే మనం బతికి బట్టగడుతున్నాం. నీకు తెలియకుండా జరుగుతుంది ఈ ప్రోగ్రాం. ఆ తాత్వికుడు నీకు లెగసీ కాదా? నీ ప్రోగ్రాం ఏంటి అసలు భూమి మీద? అందుకనే పోనీ ఈ విషయాలు ఇక్కడ ఇన్స్పిరేషన్గా అనిపించినాయి అనుకుందాం. ఇక్కడి నుంచి బయటికి పోగానే మళ్ళీ మామూలు అయిపోతుంది. ఎందుకో తెలుసా? మన మీద ఉద్యమం లేదు కాబట్టి. మనకు ఈ పోరాటాల్లాగా అనిపిస్తున్నాయి. వాళ్ళ కార్యక్రమాలేమో ఈ ఫంక్షన్లలాగా అనిపిస్తాయి. 3:30కి లేచి సంకల్పాలు మొదలు పెడతారు. అయ్యో వాళ్ళకి ఒక ఉద్యమం అన్నమాట అది. అందుకని ఈ ధర్మ అనేటువంటి పదం బలిగా పెట్టారు టీచర్లంతా. మీ అందరూ ఈ పేరు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నా మీ అందరికీ. అట్లా ఈ ధర్మ అనేటువంటి ఈ ధర్మానికి మనమే నాయకత్వం వహించడం, ధర్మం అనే పదాన్ని మనమే వాడడం, ధర్మాన్ని మనమే తీసుకోవడం. 90% మంది బీసీ ఎస్సీ ఎస్టీలో తెలంగాణ గడ్డ మీద రాజ్యాన్ని తెచ్చుకోవడానికి కావాల్సినటువంటి పునాదుల్ని, తాత్విక ఆలోచనలని వెదజల్లాల్సింది టీచర్లు కాదు, 100% టీచర్లు కాదు. అందుకనే టైము మనకున్నటువంటి అవకాశాలు వీటన్నింటినీ కలబోస్తే రాజ్యం వస్తుందయ్యా. ఇక్కడ రాజ్యం వచ్చింది అంటే అర్థం మనం బ్రతుకుతాం, 1000 సంవత్సరాలు మనం బ్రతుకుతాం అని అర్థం. రాజ్యం వచ్చింది అంటే, రాజ్యం లేదు అని అంటే నీ వ్యతిరేక శక్తులు అవతలు ఉన్నాయని అర్థం. అవి కబళిస్తూ ఉంటాయి, నిన్ను కబళిస్తూ ఉంటాయి. అందుకని ఈ ధర్మబద్ధమైనటువంటి ఈ ధర్మ టీచర్స్ యూనియన్ DTU
తాత్వికంగా తయారు చేయడము, టీచర్లందరినీ ఐడియాలజికల్గా ధర్మబద్ధంగా తయారు చేయడం. ఇక అర్జెంటుగా మనకి టెంట్ వేసి పిడికిలు బిగించి ధర్నా అనేది ఒకటి ఉన్నదిగా, ఒక ఫీలింగ్. ఆ ధర్నాలో కూర్చోవాలని ఉంటుంది. మనకి తెలంగాణలో ఏంటంటే పిడికిలు బిగించి సొక్కాలు చించుకొని పోలీసు వాళ్ళతో పోరాడినటువంటి ఒక సంఘటనలోకి వెళ్ళిపోవాలి మన అందరం అర్జెంటుగా. అందుకే ఏ ఊరు పోయినా మన వాళ్ళు నా మీద 100 కేసులు ఉన్నాయంటారు. ఇంతనే ఇది సరే. ఇలాంటి యాజిటేషన్ ఒకటి మన హక్కుల కోసం, ఏ హక్కులు ఉన్నాయో అవి. ఇంకోటి ఏంటంటే తాత్వికంగా బీసీ ఎస్సీ ఎస్టీ టీచర్లంతా ఐడియాలజికల్గా మనందరం ఒకటైనామంటే నీ జీవోలన్నీ అయ్యే వచ్చి నీ కాళ్ళ కాడికి వస్తాయి. అంత భయపడుతుంది రాజ్యం, తెలుసా మీకు? అందుకని హక్కుల కోసం ఉద్యమించడం, తాత్వికంగా తయారు చేయడం, మనకి సంబంధించిన రాజ్యాన్ని తెచ్చుకోవడానికి దారిదీపమే వెలగడం. దారిదీపమే వెలగడం అంటే మనం రాజ్యాన్ని తెచ్చుకోవడానికి పునాదులు వేయాలి, మన హక్కుల కోసం పోరాడాలి, మన ధర్మాన్ని ప్రచారం చేయాలి, అంతిమంగా మానవుణ్ణి మన మహనీయులు కోరుకునే మానవుడిగా తయారు చేసుకుంటూ పోవడం. ఇగో ఈ టీచర్కి ఉండాల్సినటువంటి. అందుకని ఇందులో ఇంక్లూడ్ చేసుకుందాం, అనేక వర్గాలని, అనేక మందిని ఇంక్లూడ్ చేసుకుందాం. అందుకని ఇక్కడ ఏమన్నంటే మనిషిని బ్రేక్ చేసేది ఏంటి పాయింట్స్. ఒక మనిషిని నిర్ణయం తీసుకున్నాక డెసిషన్ మీద ఓ అంబేద్కర్ లాగా చివరిదాకా, మన మాతృదేవత సావిత్రిలాగా చివరిదాకా ఈ భూగోళంలో ఐడియాలజికల్ కోయిన్సైడ్తో భార్యాభర్తలు భౌతికంగా కలుసుకోకుండా భర్తకి ఆ ఆలోచన ఉంది అని భర్తని ప్రేమించి, భార్యకి ఈ ఆలోచన ఉందని భార్యని ప్రేమిస్తూ వాళ్ళిద్దరూ ఏ ఒక్క క్షణం సుఖపడకుండా, ఏ ఒక్క క్షణం సౌకర్యాలతో బతకకుండా బ్రతుకంతా యుద్ధం చేసిన ఆదర్శ దంపతులు భూమి మీద వాళ్ళిద్దరే. జ్యోతిరావు ఫూలేని చంపడానికి వస్తే ఎంత ఇస్తారయ్యా నీకు నన్ను చంపితే అంటే 100 రూపాయలంటే, ఆ 100 రూపాయలతో నీ కుటుంబం మంచిగా 4 రోజులు బతికిద్దంటే నన్ను చంపేయి అన్నాడు. ఏం జంట అసలు ఆ జంట! ఆది దంపతులు వాళ్ళు, శివపార్వతులు కాదు, వీళ్ళిద్దరు ఆది దంపతులు. మనకి వర్షిపింగ్ అనేది పూజ అవసరమే. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగా శిరస్సు మీద యజమాని, మన మానవ దేహం మీద యజమాని. నువ్వు ఎవరిని ఆరాధిస్తావో ఆరాధించినప్పుడు ఆ వాక్యం నీలోకి వచ్చి నీ మీద యజమాని అయి కూర్చుంటుంది మాతృదేవత సావిత్రిబాయి ఫూలే. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంత ట్రూత్ మాట్లాడారు, మనం అంత సత్యం మాట్లాడారు. ఈ సత్యాన్ని దారి ఇవ్వక తప్పదు. ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అవుతామో శత్రువు యాక్టివ్ అవుతాడు, యుద్ధంలో వాళ్ళు విజేతలు అవుతారు. మనం శక్తిని కూడగట్టుకొని సత్యం నీ వైపు ఉన్నప్పుడు ఆ యుద్ధం నువ్వు మొదలు పెడతావో నీ అపోజిట్ ఫోర్సెస్ మొత్తం వీక్ అయిపోయి సరెండర్ అయిపోతాయి. అది మెటీరియల్ కానీ హ్యూమన్ బాడీ కానీ. ఇవి తెలుసుకోవాలా, సమాజంలో ఈ ఇంటలెక్చువల్ విషయాలను తెలుసుకోవాలి. మనం పాఠాలు చెప్పడం రావాలి, అన్నీ రావాలి, ముందు చూపు కూడా ఉండాలి. ముందు చూపు ఉండాలి. రెడ్డి ఆయన ఎక్కడో కంపలల్లా భూమిని కొంటాడు 40 ఏళ్ల క్రితం. కంపలల్లా కొని దాన్నే 1000 రూపాయలకి ఎకరం కొని, ఆ 1000 రూపాయలకి ఎకరం కొన్నదాన్ని నీకు 1,00,000 రూపాయల గజం అమ్ముతాడు. ఏంటంటే ఆయనకు ముందు చూపు. మన టీచర్ నా కంపల్లో చూపిస్తే నన్ను చంపడానికి తీసుకొచ్చావురా అంటాడు. నీళ్లు నిప్పులు లేని కాడికి తీసుకొచ్చిన నన్ను చంపుతావా ఏంది ఇలా అంటే, ఈ తీసుకపోయినవాడు కుట్ర చేస్తాడు అనుకుంటాడు వాడు. ఈ రెడ్డి ఆయన తీసుకపోతే అరే ఇది ఎప్పటికైనా బంజారా హిల్స్ అయిద్ది అంటాడు. ఆయన ముందు చూపు, మన వాళ్ళది మందు చూపు. నేనేమంటానంటే ఇప్పుడు నేను ఈ జోక్ కూడా వేయకపోతే నా ఉపన్యాసం వినరు అని భయపడి ఈ జోక్ వేసిన. ఏం చేయాలి? ఎన్ని కష్టాలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళని మెప్పియాలంటే. గజ్జలు కట్టుకొని పాటలు పాడటమో మాకు రాదు, మరి ఎట్లా? ఇందులోనే ఒక జోక్ ఎత్తుక్కోవాలి నేను. అందుకని 2-3 జోకులకి ఇందులో స్థలాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనందరం కలిసి ఒక ధర్మాన్ని యజమానిగా మన మీద పెట్టుకుంటే ఆ ధర్మంతో 10 మందిని కలిసి ఉద్యమించడం కానీ ఆ ధర్మాన్ని వ్యాప్తి చేసేటప్పుడు అందులో ఆనందం కలిగిద్ది, మనకి సంతోషం కలిగిద్ది. అందుకని ఈ ధర్మ టీచర్స్ యూనియన్ మీరందరూ ఈ భావాలతో మీరందరూ ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. అంటే మీరందరితో చర్చిస్తుంటే ఈ భావాలు కనిపించినాయి, అవి మీకు క్లియర్ చేస్తున్నాను నేను. ఈ మీ భావాలు ఇవన్నీ
మీకు చెప్తున్నాను అనమాట, ఇవన్నీ కలిగి ఉన్నారు కదా మీరని. ఆ రకంగా ఈ ధర్మ టీచర్స్ యూనియన్ తెలంగాణ గడ్డ మీద లక్షలాది మంది టీచర్లని ఇంటింటికి పోయి ఆర్గనైజ్ చేయండి. మీరు సాయంత్రం 6ంటికి వచ్చిర్రంటే ఒక్క టీచర్ ఆర్గనైజ్ కాడు, మీకు ఒక్క టీచర్ కూడా మీ మాట వినడు. మీరు 6 గంటల నుంచి అర్ధరాత్రి 11-12 దాకా ఈ ధర్మం కోసం పనిచేయండి, టీచర్లు తయారవుతారు. పొద్దున్నే 5 గంటలకి పనిచేయండి లేచి, అప్పుడు టీచర్లు తయారవుతారు. అప్పుడు యూటీఎఫ్ టీచర్లు 20-30 మంది ఎంపీటీసీలు అయ్యారు. పీఆర్టీ వాళ్ళు అయితే ఇంక అయితేనే ఉంటారు, వీళ్ళు ఇట్లా అవుతారు, వాళ్ళు అట్లా అవుతారు. ఇద్దరు లక్ష్యం మనల్ని అంతం చేయడం. కాబట్టి బీసీఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవం అంటే ఇది ఫ్యాషన్ అయిపోయింది వర్డ్. ఆత్మగౌరవం అంటే ఫస్ట్ ఆత్మ ఉండాలిగా, దాన్ని గౌరవించాలంటే. ఆత్మ ఉంటే దాన్ని గౌరవించవచ్చు. మరి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? నీ లెగసీని, నీ వారసత్వాన్ని కొనసాగిస్తే అది సోల్గా తయారై ఆ సోలే నిన్ను నడిపిస్తుంది. ఆ సోల్ని గౌరవించడమే ఆత్మగౌరవం. ఇప్పుడు మన ఆత్మగౌరవం ఏంటి అంటే ధర్మ టీచర్స్ యూనియనే మన బీసీఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల మనల్ని ప్రేమించే వారు ఉంటే గురజాడలాగా వారు ఉంటే, బీసీఎస్సీ ఎస్టీలని ప్రేమించేవారు ఒకవేళ ఉంటే వారు కూడా మన దాంట్లోకి రావచ్చు. మళ్ళీ ఈ మాట అన్నా కోపం వాళ్ళకి. ఒక్క డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్ అని రాయనంత వరకు వీళ్ళు వేరా, వీళ్ళొద్దా, ఇప్పుడు అది కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది వస్తారో ఎంతమంది సపోర్ట్ చేస్తారో కూడా చూడాలి మనం. ఆ విధంగా ఒక ఐడియాలజికల్గా లీడర్షిప్ చేయండి. మీరు మీ మండలంలో ఉన్న, మీ జిల్లాలో ఉన్న వందలాది మంది బీసీఎస్సీ ఎస్టీ టీచర్లకి నాయకత్వం వహించండి. డిఈఓ దగ్గరికి, ఎంఈఓ దగ్గరికి, జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గరికి, స్టేట్ కమిషనర్ దగ్గరికి నా ప్రజల హక్కుల సంగతి ఏంటి అని బీసీఎస్సీ ఎస్టీ టీచర్లే పోయి యుద్ధం చేసి మన వాళ్ళకి పనులు చేసి పెట్టే నాయకులు గండయ్య. రెడ్ల దగ్గర పాదాల కింద పడకుండా నాయకత్వం వహించి ఆ నాయకత్వంలో క్షత్రియుడు పొందే ఆనందాన్ని పొందండి. క్షత్రియుడు అంటే బ్రాహ్మణ క్షత్రియుడు కాదు, మనం కూడా క్షత్రియులే. అందుకని ఇదే ధర్మం అంటే. ఇలాంటి ధర్మాన్ని కొనసాగించే మరి డిటియు పేరు మీద ఇంత గొప్ప టీచర్స్ యూనియన్ని ఆవిర్భవింప చేస్తున్నందుకు మీ అందరికీ ఈ ఆవిర్భావ సన్నాహ కమిటీ నాకు కూడా మాట్లాడే అవకాశం వారికి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. ఇంత చక్కటి అవకాశం నాకు ఇందులో మరి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు. తర్వాత ఈ ఆవిర్భావానికి ఘంటా చక్రపాణి గారు పెద్దలు ఎప్పుడో డర్బన్ పోయినప్పుడు కూడా అక్కడ అద్భుతమైనటువంటి వాక్యాన్ని అక్కడ కూడా నినదించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు లోపట అంతర్మదనం, అంతర్యుద్ధం, ఓ కలల ప్రపంచాన్ని స్వప్నిస్తున్నటువంటి మన రాజ్యం రావాలనే చక్రపాణి గారి స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. తిరుమలి గారు చరిత్రలో ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసరు. తిరుమలి గారు ఆయన గ్రంథాలు మనం చూడలే గ్రంథాలు. ఈ చరిత్ర యుద్ధాలు మనం చూడం, కానీ ఈ సలార్ సినిమా బాహుబలి కావాలా, ఆయన రాసిన చరిత్ర పుస్తకం మాత్రం వద్దు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మనది. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్, వంశరాజులు వారి కమ్యూనిటీ. కొంతమంది విధవులు మాట్లాడటం రాక వాగుతుంటారు పిచ్చగుంట్ల అని. ఆ పిచ్చగుంట్ల కులంలో పుట్టి ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యిండు. ఇదే సావిత్రిబాయి ఫూలే, జ్యోతిరావు ఫూలే వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకున్నారు కదా. వాక్యం నెత్తి మీద పెట్టుకున్నాక వాళ్ళు 6ంటికి ఇంటికి వస్తారు, 6 గంటలకి ఇంటికాడికి వచ్చేది వాళ్ళకి. ఆ వాక్యంతో యుద్ధం చేయబట్టి ఎక్కడో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గోపవరం గ్రామంలో నుంచి పిచ్చకుంట్ల కులం అనే కులంలో ఊహిస్తాడా ఎవడన్నా చరిత్రలో? ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసరా? ఎక్కడి అద్భుతం! అందుకని మానవత్వం మీద యుద్ధం చేస్తే వచ్చే ఫలితాలన్నీ అద్భుతాలే. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజాస్వామ్యం అంటే అదే. ప్రజాస్వామ్యాన్ని ఆకాశం అంతా విడమర్చి చెప్పిండు జాన్ డ్యూయి. అసలు ప్రజాస్వామ్యం అంటే ఆయన దగ్గర నుంచే అది నేర్చుకోవాలి, ఇంకెక్కడి నుంచి నేర్చుకోవడానికి అవకాశం లేదు. తిరుమలి గారు
మురళి గారు, నా రూమ్మేటు క్లాస్మేటు రామయ్య గారు, ఇట్లా ఇంతమంది కళలు, ప్రొఫెసర్ల కళలు ఎన్ని మనం అందరం కలిసి, ఎందుకు స్వాప్నికుడుగా కళలు కంటా ఉంటాడు, మనందరం కలిస్తే వారు మనం అదే యుద్ధంలో ఉంటాం. మీరు గెలవకపోయినా యువతల వ్యక్తి కొద్దిగా డల్ అవుతాడు, మేము గెలవకపోయినా మీరు డల్ అవుతారు. అందుకనే ఈ దీపం, ఈ దీప్తి, ఈ లెగసీ, ఈ వారసత్వం, ఈ ధర్మం, ఈ మాతృదీపం, మాతృదేవత వెలిగించిన ఈ దీపాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. ఈ అంధకార సముద్రంలో అవతల ఒక లైట్ హౌస్ లాగా వెలుగుతూ ఉంది మన దీపం. ఆ అవతల ఒడ్డునున్న దీపం దగ్గరికి మనందరం, ఎంత చీకటి సముద్రమైనా ఆ దీపం అనే ధర్మాన్ని చూసుకుంటూ ఈదాల్సిందే, 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 అవతల ఒడ్డుకు చేరాల్సిందే. అదే మన ధర్మం. అదే DTU పేరు మీద తెలంగాణ గడ్డ మీద BCSC/ST ఉద్యోగుల్ని తయారు చేసి మనకు కావలసిన సమాజాన్ని నిర్మిస్తారని ఆశిస్తూ అందరికీ సెలవు.